ఈటెల బీజేపీ నుండి జంప్ చేసి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం? వాస్తవంగా చాలాసార్లు ఈ మీడియాలో వచ్చేటువంటి కథనాలే ఆలోచన లేని వాళ్ళందరికీ ఆలోచనలు క్రియేషన్ చేస్తూ ఉంటారు. సో ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఏంటంటే, ఒకటి ఆయనను కాంగ్రెస్ శ్రేణులు నిజంగా ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ అని చెప్పేసి, అంటే వాళ్ళ కోర్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేసుకుంటలేరు. అంటే వాళ్ళ దాంట్లో ఉండే సీనియర్ నాయకత్వం కావచ్చు, దేశంలో ఉన్న నాయకత్వం కూడా. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఏమనుకుంటున్నారు, ఆయన చాలామంది కూడా తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క బ్యాచ్ను ఈయన ఎంకరేజ్ చేశారు. సో ఆయన అనుచరులకు చాలామందికి ఇప్పుడు ఎమ్మెల్యేలకు చేసుకుంటున్నారు. అందుకోసం ఇప్పుడు ఆయన ఈ యొక్క పార్టీ మారుతారు అనేది వాస్తవంగా అయితే వాస్తవం కాదు, మీడియాలో వస్తున్నటువంటి ఒక అంశం. అయితే ఒకటి, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అంటే రాజకీయాల్లో అంటే ఒక అధికారం అనే లో ఉన్నవాళ్ళు సో ఏదైనా కూడా జరగవచ్చు. కానీ మేము అంటే మాకు ఉన్న నమ్మకం ప్రకారం ఈటెల రాజేందర్ గారు పార్టీ మారేటువంటి వ్యక్తి అయితే కాదు. సో రేవంత్ రెడ్డి గారు స్పెక్యులేషన్ చేసుకోవచ్చు. అంటే ఆయన యొక్క నాయకత్వం బలపడడం కోసం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో బార్న్ అండ్ బాటమ్ కాంగ్రెస్ కాదు కాబట్టి, సో తనతో ఎవరు వచ్చినా కూడా ఇదంతా కూడా తనకు అడిషనల్ స్ట్రెంగ్త్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆయన ఒక ప్రయత్నాలు చేయొచ్చేమో. కానీ సో మాకున్న ప్రకారం అయితే ఈటెల రాజేందర్ గారు అలా ఆయన కూడా ఒక ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీ కమిట్మెంట్గానే ఉంటారనేది మాకు ఆ యొక్క విశ్వాసం అయితే ఉంది. ఈటెల రాజేంద్ర కరీంనగర్ లోక్సభ స్థానం కోరుతున్నారా? అది నెగిటివ్గా మారుతుందా? అంటే ఇప్పుడు బీజేపీ 4 స్థానాలు ఉన్నాయండి. ఆల్రెడీ బండి సంజయ్ గారు ఎంపీస్, సిట్టింగ్ ఎంపీ, ఆయన పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. సో ఈటెల రాజేందర్ గారు ఎక్కడ కూడా కరీంనగర్ సీటు కావాలని చెప్పేసి అయితే ఎక్కడ అనలేదు. సో మోస్ట్లీ అక్కడి నుంచి బండి సంజయ్ గారే మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాదు, అరవింద్ గారు నిజామాబాదు, అక్కడ ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు గారే ఉంటారు. ఈటెల రాజేందర్ గారు కూడా పార్టీ ఏదైతే బాధ్యత ఇస్తే దానికోసం నేను పార్టీ ఆదేశించిన ప్రకారంగా నేను పోటీ చేస్తానని చెప్పాడు. సో బహుశా ఆయన ఇప్పటివరకు అయితే ఎక్కడ ఏ వేదికలో కూడా నేను కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. సో ఇది అంటే నేనేమంటున్నా, ఈటెల రాజేందర్ను బండి సంజయ్ గారి మధ్య వైరంగా కొంత మీడియా చిత్రీకరణ జరుగుతుంది. కానీ సో ఎవరి యొక్క కెపాసిటీస్ వేరు. ఈటెల రాజేందర్ గారికి ఉండేటువంటి స్ట్రెంత్ ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారి యొక్క స్ట్రెంత్ బండి సంజయ్ గారు, మా కిషన్ రెడ్డి గారి యొక్క స్ట్రెంత్ కిషన్ రెడ్డి గారు. ఇలా కిషన్ రెడ్డి గారి మీద కూడా అనేక మంది అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాస్తవంగా సోషల్ మీడియా వేదికగా. సో ఇవాళ ఆయన ఒక సైనికుడు, బీజేపీ ఏది ఆదేశిస్తే దాన్ని అమలు చేసేటువంటి ఒక సైనికునిగా పనిచేస్తున్నాడు, ఒక కార్యకర్త యొక్క మా పార్టీ యొక్క లక్షణమే అది. సో ఆయన ఒక సామాన్య కార్యకర్త నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, యువమోర్చా జాతీయ అధ్యక్షుడు అయ్యాడు, పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉండి ఇవాళ క్యాబినెట్ మంత్రిగా ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ నిర్వహణ చేస్తూ ఇవాళ పార్టీ మళ్ళీ తెలంగాణలో ఇక్కడ ఉండాలి, ఈ యొక్క సీనియారిటీ ఇక సమన్వయం పరచాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని అనుసరించి ఆయన వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎవరి క్యారెక్టర్స్ ఎవరి స్ట్రెంత్ అనేది పార్టీ అందరి యొక్క స్ట్రెంత్ వచ్చినప్పుడే పార్టీకి బలంగా ఉంటుంది. సో మీడియా చిత్రీకరణలు ఏమవుతుందంటే కిషన్ రెడ్డి గారిని ఒక అసమర్థమైనటువంటి నాయకుడు అని చేయడం అవుతుందో ఇది అర్థం కానటువంటి అంశం. సో వారికి ఉన్నటువంటి మౌనం, వారికి ఉన్నటువంటి సహనం నిజంగా కూడా రాజకీయాల్లో ఎవరికి ఉండదు. కానీ అదొక గొప్ప లక్షణం, అంటే ఒక నాయకునికి ఉండాల్సినటువంటి ఒక గొప్ప లక్షణం ఏదైతుందో అది ఇలా మన యొక్క కిషన్ రెడ్డి గారిలో మనం కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ప్రతిదానికి రియాక్ట్ కావట్లేదు. సో జరిగేది జరుగుతూ ఉంటాయి. నిజం అనేది ఎప్పటికైనా కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ నిజం అనేది ఎప్పటికీ ఒక సత్యం అంటే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి సో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కూడా గొప్పది. సో దీన్ని అన్ని లింకు చేసుకున్నప్పుడు కాంట్రవర్షి అనేది స్టార్ట్ అవుతుంది. సో బండి సంజయ్ గారిని దించినందుకే అనేది ఒక కాంట్రవర్షియల్ ఏదైతే వస్తుందో, బండి సంజయ్ గారి యొక్క స్ట్రెంత్, బండి సంజయ్ గారి యొక్క వర్కింగ్ స్టైల్ వేరు, సో కిషన్ రెడ్డి గారి యొక్క వర్కింగ్ స్టైల్ వేరు. అంతిమంగా పార్టీ యొక్క వర్కింగ్, పార్టీ యొక్క విధానం అనేది ఉందో అది నాయకునిగా పార్టీ చేసినటువంటి వేదికనే అందరినీ నాయకులను తయారు చేసింది. సో ఇది మా అందరికి కూడా ఒక క్లారిటీ ఉంది. అది బండి సంజయ్ గారు ఈరోజు ఒక గొప్ప నాయకునిగా వచ్చినా, కిషన్ రెడ్డి గారు వచ్చినా,
ఇలా లేకపోతే దేశంలో మనం అనుకుంటున్న మా మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక కామన్ మ్యాన్ అయిందన్న అది పార్టీ యొక్క వర్కింగ్ సిస్టమ్ వల్ల అవుతున్నారు. సో నాలాంటి ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని ఇలా పార్టీ ఒక 4 సార్లు అవకాశం ఇచ్చింది. సో ఇది మా పార్టీ యొక్క ఒక వర్కింగ్ స్టైల్. సో ఇది తెలియక చాలామంది ఏంటంటే ఈ సోషల్ మీడియా వేదికగా అటు రావాలి కాబట్టి కాంట్రవర్షియల్స్ కాబట్టి అటు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి సరిగా లేదు అని, లేకపోతే బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్కి లేదు అని, ఇలాంటి ఒక ఏదో ఉందో ఇది వాస్తవం కాదు. అసలు వాస్తవం పొలిటికల్ పార్టీ ఈరోజు ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఈజ్ అ డిఫరెంట్ టు అదర్ పార్టీస్ అనేది ఎందుకోసం అంటే ఈ యొక్క పార్టీ యొక్క సిస్టమ్ ఒక సిస్టమే వేరే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఓన్లీ కార్యకర్తలే ఓనర్స్, పేటెంట్ కార్యకర్తలకే ఉంటుంది. మిగతా పార్టీలో అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే వాళ్ళ నెహ్రూ గాంధీ పేరు చెప్పి వాళ్ళకి లేకపోతే నడవదు. లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్తారు, తెలుగుదేశం ఎన్టీ రామారావు చంద్రబాబు అని చెప్పుకుంటారు. కానీ బీజేపీ అది కాదు. బీజేపీ మాకు ఐడియాలజీ అంటే ఐడియాలజిస్టులు శ్యామప్రకాష్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈజ్ మాకు వాళ్ళ ఐడియాలజికల్గా మాకు వాళ్ళు. సో ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారిని మేము వ్యక్తిగా మేము ఎక్కడ కూడా పూజించాం. విధానాలను వాళ్ళ యొక్క అంశాలని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. సో అందుకోసం బీజేపీ యొక్క నాయకత్వం ఏదో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక వ్యక్తి యొక్క నాయకత్వం కాదు. బీజేపీ నాయకత్వం ఇది సమిష్టి నాయకత్వం, ఒక పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి నాయకత్వం, ఒక ఐడియాలజికల్ నాయకత్వం. అందుకోసం ఇక్కడ వ్యక్తులు మారుస్తే ఎక్కడ కూడా ఏమీ తిరుగుబాట్లు జరగవు. మీరు చూశారు మధ్యప్రదేశ్లో అంటే మళ్ళీ 4వసారి మేము అధికారంలోకి వచ్చాం. సో శివరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా అంత గతంలో కన్నా ఎక్కువ సీట్లను తీసుకొని వచ్చారు. సో అక్కడ అధికార మార్పు జరిగినప్పుడు ఒక చిన్న అలజడి కూడా జరగలేదు, చిన్న ధర్నాలు జరగలేదు, చిన్న రాష్ట్రాలకు జరగలేదు, చిన్న ఎక్కడ కూడా రాజీనామాలు జరగలేదు. చూశారు మీరు. అట్లనే రాజస్థాన్లో వసుంధర రాజే గారు చాలా గొప్ప పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆమె 2 సార్లు సీఎంగా చేశారు. సో అక్కడ ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చినప్పుడు అందరూ కూడా ఆదరించారు. సో ఛత్తీస్గఢ్లో కూడా మనం చూసాం, రమణ్ సింగ్ గారు అక్కడ బీజేపీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇట్ ఈజ్ అవర్ పార్టీ యొక్క సిస్టమ్, మా పార్టీ యొక్క కల్చర్. కానీ ఇది అర్థం కాక ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇవి రకరకాలుగా అంటే పార్టీ దించినందుకు అనేది కాదు, ఇది వాస్తవమైనటువంటి కాదు. సో బయట జరుగుతున్నది. సో పార్టీ ఎవరికైనా అంటే ఒక వ్యక్తి వచ్చిండ్రు అని అంటే ఇవాళ మోడీ గారు కూడా ఒకటి చెప్తారు. ఇవాళ మోడీ గారు ఈ విధంగా ఉన్నారంటే దేశంలో అనేక మంది కార్యకర్తల త్యాగంతో పార్టీ నిర్మాణం జరిగింది. సో మన నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని చెప్తారు. అంతేగాని ఇది ఒక వ్యక్తి మాది అనే క్రెడిట్ తీసుకునేటువంటి పార్టీ కాదు. ఇది తెలియక మాకు తెలంగాణలో ఏం జరుగుతూ ఉందంటే ఇది నష్టం జరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే ఈ కొంతమంది అభిమానం ఉండే తెలివని కొంతమంది చేయొచ్చు. దానికి తోడుగా ఈరోజు విపక్ష పార్టీలు దీనికి ఇంకా ఇంత ఆజ్యం పోసి చేస్తున్నట్టు పరిస్థితి. అంటే సార్ ఇప్పుడు మనకి నిప్పులేంది పొగలేదంటారు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కూడా కరీంనగర్ పోటీ చేస్తున్నారో లేదో తెలియదు, అంటే చెయ్యొచ్చు అనే అవకాశం ఉండొచ్చు కదా. ఒకటండి, ఆయన కరీంనగర్ పార్లమెంట్లోని తన యొక్క హుజురాబాద్ సీటు ఆ యొక్క పార్లమెంటు పరిధిలో వస్తుంది. బహుశా ఇప్పుడున్న దాంట్లో మా పార్టీ ఒకవేళ అంటే నిర్ణయం తీసుకొని మార్చాలి ఇంకో ప్లేస్కు అనేది అన్నప్పుడు కదా. సో ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి మాకున్న బండి సంజయ్ గారు ఉన్నారు. సో ఆయన ఆలోచనలో కూడా ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జరగవచ్చు అంటే నేను ఏమంటుంటే ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. సో మీడియాలో ఒకవేళ ఆయనకు ఆలోచన లేని ఈటల రాజేందర్ గారికి ఆలోచన తీసుకొచ్చింది అనుకో, సో అది అల్టిమేట్గా పార్టీ పైన నిర్ణయం తీసుకుంటుంది. సో ఎవరు బెస్ట్ ఉంటుంది అనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటుంది. సో ఇదైతే ఒక ఊహాజనితమైనటువంటి అంశమే. సో అలాంటి జరగాల్సి వచ్చినప్పుడు బండి సంజయ్ గారిని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది, చేయకుండా అయితే చేయదు. సో బహుశా ఈటల రాజేందర్ గారిని ఇంకో ప్లేస్లో ఇంకా వేరే దగ్గర నుంచి కూడా పోటీ చేయమనే అవకాశం ఇవ్వచ్చు. లేదు ఇంకా పార్టీకే పనిచేయమని చెప్పి కూడా ఆయన కూడా ఆ బాధ్యతలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇది అంటే రాష్ట్రంలో ఓ చర్చ కోసం జరిగే అంశమే. కానీ ఈటల రాజేందర్ గారు కూడా పార్టీ సిస్టము లైను భారతీయ జనతా పార్టీది ఆయన కూడా అర్థమైంది. కాబట్టి బహుశా ఆయన వైపు నుంచి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంది.
అందుకే ఏపీలో పొత్తు కుదరడం లేదా? సో కొన్ని అరెస్టులకు ప్రతిదానికి మేము సమాధానం అయితే చెప్పలేము. ఇప్పుడు బాబు అరెస్టు వెనకాల బీజేపీ ఉందంటారు, ఇంకో దగ్గర బీజేపీ ఉందంటారు. ఇలా వెస్ట్ బెంగాల్లో మీరు చూశారు, సిబిఐ ఈడీ రైడ్లు జరిగితే ఈడీ రైడ్లు చేశారన్నారు. ఈడీ రైడ్లు జరిగితే నిజంగా పైసలు కనిపించినాయి కదా, 100 కోట్ల రూపాయలు. మన జార్ఖండ్లో ఆయనతో 100 కోట్ల రూపాయలు కనిపించాయి. సో ఇవి పనులు చేసే దాంట్లను ఇంకో రకంగా చిత్రీకరిస్తారు. సో అక్కడ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఖండించింది. సో ఏదైతే ఆయన అరెస్ట్ చేసిన ప్రాసెస్ విధానం ఏదైతుందో, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే విధానం ఏదైతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండించింది. కానీ అవినీతిని ఎక్కడ సమర్థించలేదు. ఎవరైనా సరే దేశంలో ఏ వ్యక్తి అవినీతి చేసినా, ఏ వ్యక్తి చేసిందో దానికి పనిష్మెంట్ 100% జరగాలనేది బీజేపీ యొక్క పార్టీ యొక్క విధానం. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసిన విధానం విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పు పట్టింది. సో ఇక్కడ బీజేపీ అరెస్ట్ వెనకాల లేదు. రెండోది, మేము ఇప్పుడు ఎందుకండి 2019 ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడు మాతో కాదనుకొని వెళ్ళిపోయాడు కదా. సో ఆయన ఆ రోజు మోడీ గారి కన్నా నేనే గొప్ప అని అనుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సో మీ యొక్క ఐడెంటిటీ ఏంటి అనేది ఇలా ఆయనకు అర్థం కావాలి. 1999లో ఇక్కడ అధికారం వచ్చిన, అంటే 96 ఎన్టీ రామారావు తర్వాత ఈయన మధ్యలో అధికారం తీసుకున్న తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైతుందో 99లో ఆ రోజు అధికారం వచ్చింది, అది బీజేపీ వల్లనే వచ్చింది. మొన్న 2014 ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే అది బీజేపీ వల్ల వచ్చింది. మోదీ గారి యొక్క ప్రజలు నచ్చారు కాబట్టి ఆ యొక్క ఓటును వాళ్ళు క్యాచ్ చేసుకోగలిగారు. అంటే వాళ్ళకు నెట్వర్క్ ఉండి క్యాచ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆయన మమ్మల్ని కాదని దూరం పోయాడు, మా విధానాలు నచ్చలేకపోయాడు. సో ఈ రోజు మేము పొత్తుకు ఈ యొక్క అంశాలకైతే మనకు సంబంధం లేదు. సో పార్టీ ఇప్పటికి కూడా అక్కడ కూడా మేము ఇండిపెండెంట్గానే ఎదగాలి, సమానంగా చంద్రబాబుకు ఉండాలి, అటు జగన్కు ఉండాలి, పార్టీగానే రావాలనేది ఆలోచన చేస్తుంది. పార్టీ యొక్క విధానం కూడా అదనే ఉంది.